పాపకు వచ్చేసి మెనింజెస్ అనే డిసీజ్ వచ్చిందండి. ఒక ఇంజెక్షన్ కాస్ట్ 38,000. చేతులు కదపడానికి తనకు చేతులు కదపడే సిచ్యువేషన్ కూడా తనకు లేదు. క్యాన్సర్ కదా అంటున్నారు. ఇట్లా ఇట్లా నడుచుకుంటూ ఆడుతో పాటు తిరిగేటటువంటి పాప ఇప్పుడు నిస్సహాయ స్థితిలో ఈ విధంగా ఉంది. ఇంకా 2 నెలల వరకు వెంటిలేషన్ ఉండాలని చెప్పేసి అంటున్నారు. ఒక చిన్న పాప ఒక కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం పొందుతూ సతమతం అవుతూ ఉంది. మరి ఆడుతూ పాడుతూ యాక్టివ్గా ఉండేటటువంటి పాప సడన్గా అసలు ఏం జరిగిందో తెలియదు. వాళ్ళ తండ్రి వాళ్ళ బాబాయ్ ఇద్దరు బాధపడుతూ మరి కేఆర్టీవీకి రావడం జరిగింది. సో అసలు ఏం జరిగింది, వారు చెప్తున్నటువంటి అంశాలు ఏందో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. రండి బ్రదర్. మీరు కదా బాబాయ్? ఓకే, మీరు ఫాదర్. ఓకే రైట్. అసలు ఏం జరిగింది, ఆ పాపకి ఏం జరిగింది? పాపకు వచ్చేసి మెనింజెస్ అనే డిసీజ్ వచ్చిందండి. ఈ పాపనే కదా? ఈ పాప మెనింజెస్ అనే డిసీజ్ వచ్చింది. దానివల్ల ఏంటంటే బ్రెయిన్లో ఉండే నరాలన్నీ ఐస్కి వచ్చే నరం కానీ ఏదైనా సరే అది పర్ఫార్మెన్స్ ఆగిపోయినాయి. సో దానివల్ల ఐస్ పైకి వెళ్ళిపోవడం, రెస్పాన్స్ లేకపోవడం, మళ్ళీ చెయ్యి ఇట్లా లేపినా సరే చెయ్యి కిందికి మూమెంట్ లేకపోవడం, అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది, సిమిలర్ టు కోమా అన్నట్లు. సో ఇది మే 29న జరిగింది. జూన్ 1న మేము ఇక్కడ కొత్తపేట పారామిత హాస్పిటల్కి వచ్చాము. అందులో ట్రీట్మెంట్ జరుగుతుంది ప్రజెంట్. ఇప్పటికి 10 రోజులు గడిచాయి. ఫస్ట్ డేతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ట్రీట్మెంట్ అయితే తను ఇప్పుడు చేతి కొంచెం రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ ఇప్పుడు వెంటిలేషన్ మీదే ఉంది పాప కండిషన్. ఇంకా 2 నెలల వరకు వెంటిలేషన్ ఉండాలని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పటి వరకు మేము మా దగ్గర ఉన్న డబ్బులన్నీ అందులో పెట్టేసాము హాస్పిటల్కి. ల్యాబ్స్ 8 lakhs వరకు ఖర్చు ఉంది. అయితే 24వ తారీఖు నుంచి ట్రీట్మెంట్ జరుగుతుంది పాపకి. 24 ఖమ్మంలో 3 days ఉన్నాం, విజయవాడ అంకురాలో 2 days ఉన్నాం. సో ఎక్కడైనా సరే అమౌంట్ కడితేనే ట్రీట్మెంట్ చేస్తామనే స్థితిలో ఉన్నాం ప్రజెంట్. సో అమౌంట్ కట్టని రెస్పాన్స్ పాప కండిషన్ చూసైనా సరే కొంచెం మేము బీద కుటుంబం నుంచి వచ్చాం, మేము పేదోళ్ళమే. సో ఇట్లా కడదాం రిక్వెస్ట్ చేసినా సరే మేము అమౌంట్ పే చేసిన పాప కండిషన్ అయితే సీరియస్గా ఉంది, మీరు అమౌంట్ అనేది బేర్ చేయలేకపోతే నీలోఫర్కి లేకుంటే ఎటో ఒకటి వెళ్ళిపోండి అని చెప్పేసి అంటున్నారు. ఆ టైంలో జర్నీ చేయడానికి కూడా పాప సహకరించట్లేదు, హెల్త్ కూడా సహకరించట్లేదు. ఫిట్స్ రావడం, పాపకు కూడా ట్రీట్మెంట్ ఎక్కడ కూడా దొరకలేదు. ఆ ట్రీట్మెంట్ సంబంధించిన ఓన్లీ పారామితలో ఉంది అని చెప్పేసి న్యూరో సర్జన్ కూడా పారామితలో అవైలబుల్ గా ఉన్నారు. అది ఎంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అయినా సరే ఆన్ కాల్ లో వస్తాం తప్ప మేము అవైలబుల్ అయితే ఎవరు పెట్టుకోం మేము అనేసి అన్నారు. ఇక్కడ మాకు న్యూరాలజిస్ట్ రెడీగా ఉన్నారు, హార్ట్ సంబంధించిన డాక్టర్ రెడీగా ఉన్నారు, జనరల్ పీడియాట్రిక్స్ రెడీగా ఉన్నారు. పాపకి 4 డాక్టర్లు అబ్జర్వేషన్ లో ఉన్నారు. పాప ఇప్పుడు 4 డాక్టర్ల అబ్జర్వేషన్ లో ప్రతి మినిట్ టు మినిట్ 8 మంది నర్సుల మధ్యలో వెంటిలేటర్ మధ్యలో రెస్పాన్స్ అనేది ఎప్పుడు ఇస్తుంది, ఎప్పుడు క్యూర్ అవుతుంది, వెంటిలేటర్ ఎప్పుడు తీయాలి, ప్రజెంట్ కండిషన్ ఎట్లుంది అనేది ప్రతి మూమెంట్ మాకు కౌన్సిలింగ్ ఇవ్వడం. డే బై డే పలానా నిమ్ము ఫామ్ అయిందని చెప్పేసి హార్ట్ సైడ్ మొత్తం బ్లాంక్ అయిపోయి పెర్ఫార్మెన్స్ మూమెంట్ బ్రీతింగ్ తీసుకోవట్లేదు, ఈ నిమ్ము కూడా తగ్గించాలని చెప్పేసి ఒక ఇంజెక్షన్ ఐవేజ్ ఇంజెక్షన్ అని చెప్పేసి 38,000 వేశారు మాకు. అది ఒక ఇంజెక్షన్ కాస్ట్ అది 38,000. అది విజయవాడ అంకురాలు 56,000 అని చెప్పారు మాకు. అది ఇక్కడికి వచ్చిన తర్వాత అలాంటి ఇంజెక్షన్లు 3 వేయించాం ఇప్పటి వరకు. దానివల్ల ఇక్కడ నిమ్ము మొత్తం క్లియర్ అయిపోయి ప్రజెంట్ శ్వాస అనేది లంగ్స్ కి చేరుతుంది, బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది, శ్వాస తీసుకోవడం అనేది జరుగుతుంది ప్రాసెస్. ఆ ఇంజెక్షన్ కానీ ఒక్కొక్క ఇంజెక్షన్ మన ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి కానీ, లోపల ఉన్న నర్వ్స్ అనేది డ్యామేజ్ కాకుండా అయ్యే ఇంజెక్షన్లు కానీ, సెలైన్లు కానీ, ఫుడ్ కానీ, అదంతా మొత్తం మెడిసిన్ కాస్ట్ మొత్తం పారామితలు అవైలబుల్గా ఉంది. కొన్ని మెడిసిన్ బెంగళూరు నుంచి కూడా మేము తెప్పించుకున్నాము. కెటో పౌడర్ అని చెప్పేసి ఒకటి ఇమ్యూనిటీ పవర్ పెంచే పౌడర్ ఉంటుంది, అది ఒక పౌడర్ 870 రూపీస్ ఉంటుంది. అది కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్ లేదంటే వాళ్ళకి ఫోన్లు చేసి మా ఫ్రెండ్స్ అందరూ అక్కడ పంపించి లైవ్ లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పంపించి మేము అక్కడ ప్రొడక్ట్ ఇమీడియట్ గా రెడీ చేయండి అని చెప్పేసి వాళ్ళతో కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ అని ఇస్తామని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుని అక్కడ నుంచి MGBS కి బస్కి ఇచ్చేసి బస్ డ్రైవర్ రిక్వెస్ట్ చేసి అది డీటెయిల్స్ ఇస్తే 2 days పడుతుంది అన్నారు. ఇక్కడ 1 hour లో ఇచ్చే మెడిసిన్ మనం 2 days వెయిట్ చేసినా సరే పాపకి ఇమ్యూనిటీ పవర్ ఎంత స్పీడ్ గా ఇమ్యూనిటీ పవర్ జనరేట్ అయ్యి తన ఓన్ గా రియాక్షన్ ఇస్తేనే పాప క్యూర్ అయినట్టు ఒక లెక్క వస్తుంది అనేసి డాక్టర్లు చెప్పారు మాకు. ఒకసారి ఆ పాప యాక్టివ్ ఉన్నటువంటి వీడియో కూడా మీరు క్లియర్ గా గమనించవచ్చు. చాలా యాక్టివ్ గా ఇట్లా నడుచుకుంటూ ఆడుతో పాటు తిరిగేటటువంటి పాప ఇప్పుడు నిస్సహాయ స్థితిలో ఈ విధంగా ఉంది. వెంటిలేషన్ పైన ఏడవకండి బ్రదర్, మీరు నిస్సహాయ స్థితిలో అసలు చేతులు కదపడానికి తనకు చేతులు కదపడే సిచ్యువేషన్ కూడా తనకు లేకపోతే మొత్తం ఇప్పుడు బెడ్ పైనే తను దాదాపు ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది బ్రదర్? 20 days. 20 days. బర్త్డే కూడా చేసాము. ఇది పాప పరిస్థితి. ఎంఆర్ఐకి వెళ్ళినప్పుడల్లా 15,000 ఎంఆర్ఐ, ఎప్పటివరకు 3 ఎంఆర్ఐలు తీసాము, 4-5 ఎంఆర్ఐలు తీసాము.
బ్రెయిన్ లో ఒక ఎంఆర్ఐలోనో క్యాన్సర్ గట్ట అనేసి అంటున్నారు, ఒకళ్ళేమో అది క్యాన్సర్ అంటున్నారు, ఒకళ్ళేమో అది బై బర్త్ వచ్చిందనేసి అంటున్నారు. ఇప్పుడు వచ్చిన కొలికి వచ్చిన రిపోర్ట్ ఏంటంటే బ్రెయిన్ లో ఉన్న వెనక స్పైనల్ కార్డ్ లోంచి ఒక లిక్విడ్ తీసి దాన్ని బెంగళూరు రిపోర్ట్స్ పంపిస్తే వాళ్ళు బ్రెయిన్ కి అయితే మెదడువాపు అనే వ్యాధి అనేది వచ్చింది. ఇది కొంచెం ఫర్దర్ గా జనాల్లో తిరిగితేనే తనకి ఓన్ గా రియాక్షన్స్ ఇస్తేనే మూవ్మెంట్ అనేది వస్తుంది. సో మెడిసిన్ పరంగా అయితే హెవీ డోసే ఉండాలి, టైం టేకింగ్ ప్రాసెస్. మినిమం తన రియాక్షన్ ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అంతవరకు మీరు అమౌంట్ బడ్జెట్ అనేది చూసుకోవాల్సి వస్తుంది. అది నీలోఫర్లో వాటిలో అయితే మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయిపోతుంది, కానీ ఎప్పుడు అబ్జర్వేషన్ ఉండాలనేసి అన్నారు. మాకు వాస్తవానికి ఈ నీలోఫర్లో కావచ్చు, గాంధీలో కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్లో నిజంగా ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకొని ఇటువంటి సిచ్యువేషన్స్, ఇటువంటి డిసీజెస్ వస్తాయి రావు అని అన్నది కూడా ఎవరు ఊహాజనకం. అది ప్రభుత్వ హాస్పిటల్లో కనుక ఉచితంగా కార్పొరేట్ వైద్య రంగంలో అందుతున్నటువంటి వైద్యం ప్రభుత్వ హాస్పిటల్లో జరుగుతుందంట. ఇవాళ ఈ ఖర్చులు వీళ్ళకి ఉండకపోతుంటాయి. సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తులు లక్షలు పోగేసి కట్టాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. సో కావున ఒక్కసారి ప్రజలైనా మీరు ఒకసారి చూడండి పాపని, ఎంత యాక్టివ్ గా ఉన్నటువంటి పాప ఇవాళ చూస్తే ఈ స్థితిలో ఉంది. బెడ్ పైన పూర్తి కాన్షియస్ లేకుండా అసలు నార్మల్ గా ఒక అన్ని అనుభవం ఉన్నటువంటి వ్యక్తి హాస్పిటల్కి పోయి ఒక రోజు ఉండాలంటేనే ఎంతో ఇబ్బందిగా ఫీల్ అవుతా ఉంటాం. అటువంటిది బెడ్ పైన పూర్తి స్థాయిలో ఏం చేయలేని స్థితిలో, అసలు ఏం జరుగుతుందో కూడా అయోమయ స్థితిలో ఆ పాప ఉంది. దయచేసి నేను ఒకటే కోరుతా ఉన్నా మిమ్మల్ని, ఇక్కడ వీళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే అకౌంట్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే వీళ్ళు ఇచ్చారు. మీకు తోచిన సాయం 5ో 10ో ఎంతో కొంత మీరు తోచిన సాయం వీళ్ళకి చేయాలి. వీళ్ళది వచ్చేసి నకిరికంటి సురేష్, అకౌంట్ నెంబర్ 6047847233, అకౌంట్ నెంబర్ వచ్చేసి IFSC కోడ్ వచ్చేసి KKBK 0008363. కోటక్ బ్యాంక్ ఇది వచ్చేసి UPI ID కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. 6300975596 కోటక్. దీనికి దయచేసి చెప్తా ఉన్నా, నేను కూడా వీళ్ళకు సాయం చేయమని చేతులు జోడించి చెప్తా ఉన్నా. దయచేసి వీళ్ళకి ఎంతో కొంత మీరు 5 రూపాయలు అయితే 5 రూపాయలు, 10 రూపాయలు అయితే 10 రూపాయలు, 20 రూపాయలు అయితే 20 రూపాయలు, 100 రూపాయలు అయితే 100 రూపాయలు, ఎవరికి తోచినంత వారికి దయచేసి సాయం చేయండి. ఆ పాపను కాపాడాల్సినటువంటి బాధ్యత సమాజంలో ఉన్నందుకు మనందరిపైన ఉన్నది. ఖచ్చితంగా నా తరపు నుంచి కూడా నేను బ్రదర్ మీకు సాయం చేస్తా. అదే విధంగా హాస్పిటల్ వాళ్ళు ఇప్పుడు చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో వీళ్ళకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అందక వీళ్ళు కార్పొరేట్ హాస్పిటల్లో ఆ పాపను వేలు చేయడం జరిగింది. అక్కడ కూడా వాళ్ళు కొంత డిపాజిట్ ఉంటేనే కనుక మేము దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కొనసాగిస్తాం. హైలీ కాస్ట్ ట్రీట్మెంట్, చాలా మంది డాక్టర్ల పర్యవేక్షణలో జరగాలని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నాం. సో పాపను ఒక్కసారి చూడండి, మీకు తోచిన సాయం దయచేసి మళ్ళీ చెప్తా ఉన్నా, వాళ్లకు సాయం చేయండి. వాళ్ళ ఫాదర్ బ్రదర్ మీరు భరోసాగా ఉండండి, ఖచ్చితంగా ప్రజలు మీకు సాయం చేస్తారు. ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను కదా, ఖచ్చితంగా మీకు సాయం అందుతుంది. పాప క్షేమంగా మళ్ళీ మీ ఇంటికి వస్తుంది. ఈ వీడియోలో చూస్తున్నట్టే ఖచ్చితంగా మీ పాప మీ ఇంట్లో ఆడుతుంది. ఖచ్చితంగా మీరు భరోసాగా ఉండండి. ఖచ్చితంగా వీరికైతే సాయం చేయండి మిత్రులారా. ఖచ్చితంగా చెప్తా ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో 5ో 10ో ఎంతో కొంత మీరు వీళ్ళకైతే సాయం చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇది మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా, వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవి. డిసీజ్ సో ఏం డిసీజ్ ఏందని తనకు వచ్చిన డిసీజ్ కి సంబంధించిన మ్యాటర్. ఓకే. సో ఇప్పుడు యాక్టివ్గా ఉన్నటువంటి పాప నానా అవస్థ పడుతూ ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఇది. దయచేసి మిత్రులారా, మీరు మళ్ళోసారి నేను చేతులు జోడించి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు సాయం చేయండి. మీకు తోచినంత 5 రూపాయలైనా 10 రూపాయలైనా 100 రూపాయలైనా 1000 రూపాయలైనా ఎంతో కొంత వాళ్ళకి సాయం చేసి ఆ పాపను ఆదుకుంటారని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. తప్పకుండా ప్రజలు కూడా మీకు సాయం చేస్తారు. ఖచ్చితంగా హాస్పిటల్ యాజమాన్యం కూడా మీకు సహకరిస్తుంది. కాబట్టి పాప క్షేమంగా మీ ఇంటికి రావాలని నా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.